కేక్ చేద్దాం ఈరోజు. హిట్టా ఫట్టా లాస్ట్ వరకు వీడియో చూస్తే తెలుస్తుంది. 1 కప్ ఆఫ్ బటర్ అండ్ 4 ఎగ్స్ అండ్ 1 కప్ మిల్క్. కేక్ ప్రీమిక్స్ పౌడర్ ఇది నేను వాల్మార్ట్లో తెచ్చుకున్నాను. $6కి 3 బాక్సెస్ ఇచ్చారు. అండ్ బౌల్లో ఇవన్నీ కలుపుకొని ఒక ట్రే తీసుకొని నేను బటర్ పేపర్ పెట్టుకొని ఆ బ్యాటర్ వేసుకున్నాను. ఆ బ్యాటర్ వేసుకున్నాక తీస్తే చూడండి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. లక్కీగా నేను ట్రే పెట్టాను కాబట్టి కింద ఒలికిపోలేదు, మొత్తం ట్రేలోనే ఉంది. లక్కీగా ఒక కేక్ లాగా వచ్చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం డిఫాల్ట్ ఏంటంటే అలా స్ప్రెడ్ అయింది అంతే, టేస్ట్ అంతా బాగుంది. నేను అలానే వాల్మార్ట్ నుంచి ఈ ప్రీమిక్స్ పౌడర్ తీసుకునేప్పుడే ఇది ఒక బాక్స్ తీసుకున్నాను. క్రీమ్ అన్నమాట, చాక్లెట్ క్రీము. సో కేక్ పైన స్ప్రెడ్ చేయడానికి, కానీ నేను లిక్విడ్గా ట్రై చేద్దాము అనేసి బటర్ తీసుకొని దాంట్లో ఆ క్రీమ్ వేసాను. చూస్తే అలా లిక్విడ్గా వచ్చింది. సో అది నేను పైన వేయడానికి ఒక లేయర్ లాగా వేద్దాము అని పక్కకు పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకొని ఆ పీసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా ఆ కేక్ని అలా పెట్టుకొని దాని మీద ఏదైతే ఇందాక ప్రిపేర్ చేసుకున్నామో ఆ లిక్విడ్ దాని మీద వేసాను. అలా ఒక్కొక్క లేయర్గా వేసుకుంటూ వెళ్ళాను. చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందంటే సేమ్ మనం క్రీమ్ స్టోన్లో డెడ్ బై చాక్లెట్ తినుంటే అది నా ఫేవరెట్ అండి, సేమ్ అలానే ఉంటుంది. సో నేను అక్కడ మిస్ అయ్యాను, ఎందుకంటే ఇక్కడ క్రీమ్ స్టోన్ లేదు ఐస్ క్రీమ్ షాపు. సో నేను మిస్ అయ్యాను. సేమ్ అలానే ఉంది. తర్వాత బాక్స్ మూత పెట్టేసుకోవడమే. టేస్ట్ బాగుంది. ఒక బటర్ పేపర్ మీద వేసిన కేక్ ఏమో ఇలా చేసుకున్నాం, ఇంకొకటి పక్కకు దాచుకున్నాను. మళ్ళీ అది స్లోగా స్ప్రెడ్ చేసి ఒక కేక్ లాగా చేద్దామని. మీరే చెప్పండి, హిట్టా ఫట్టా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.